ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఈ రోజు ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన స్థితికి వచ్చింది. రాజకీయాల్లో అసాధ్యం అనుకున్న రికార్డును సృష్టించిన పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా కేడర్కి భరోసా కల్పించలేకపోతోంది. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ జెండాను మోస్తున్న ఇన్ఛార్జ్లకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీలో వినిపిస్తోంది. అధికారంలో లేనప్పుడు పార్టీ సభలు, సమావేశాలకు తండోపతండాలుగా వచ్చిన కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రామనే పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయనకెంతో క్రేజ్ సంపాదించారు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమై తెరమరుగైన తర్వాత ఒంటరిగా నిలబడి జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఇతర పార్టీలకు మద్దతు ఇస్తూ తన రాజకీయ ఉనికిని కొనసాగించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్కటే సీటు సాధించగా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి చవిచూశారు. అయితే 5 ఏళ్ల పాటు వైసీపీపై పోరాటాలతో జనసేన పార్టీ తన ఉనికిని నిలబెట్టుకుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగిన జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో సంచలన విజయం సాధించింది. పార్టీ నుంచి 2 ఎంపీలు కూడా గెలవడంతో దేశ రాజకీయ చరిత్రలోనే జనసేన 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఇక్కడితో కథ ముగిసిందా అంటే అసలు కథ గెలుపు తర్వాతే మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచి 20 నెలలు గడుస్తున్నా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించిన ఇన్ఛార్జీలతో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా 1-to-1 భేటీ జరగలేదన్నది ప్రధాన ఆరోపణ. ఇటీవల జరిగిన సమావేశాలు కూడా ఎమ్మెల్యేలకే పరిమితం కావడంతో ఇన్ఛార్జీల్లో అసంతృప్తి పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని పవన్ స్పష్టంగా చెప్పినా గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే కావడం, వారు జనసేన పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వాదన కూడా వినిపిస్తోంది. నియోజకవర్గాలకే పరిమితమైన ఎమ్మెల్యేల మధ్య మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అధికారంలో లేని రోజుల్లో ఒక్క పిలుపుతో వేలాదిగా వచ్చిన కార్యకర్తలు ఇప్పుడు పిలిచినా స్పందించని పరిస్థితి ఉందని నియోజకవర్గాల ఇన్ఛార్జీలే బహిరంగంగా చెబుతున్నారు. మండల, జిల్లా స్థాయి కమిటీలకు స్పష్టత లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, కూటమిలో టీడీపీ ఆధిపత్యం పెరుగుతోందన్న భావన, ఇవన్నీ కలిసి జనసేన కేడర్లో అయోమయాన్ని పెంచుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. కూటమి నాయకులు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పట్టించుకోవడం లేదని గతంలో పలువురు అధినేతకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దానిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడమే కాకుండా తన పార్టీ కార్యకర్తలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, ఎవరి మీద అయినా ఫిర్యాదు చేస్తే ఊరుకోనని క్లాస్ పీకారు. కూటమితో కలిసి కనీసం 15 ఏళ్లు పనిచేయాలని పవన్ బహిరంగంగానే హెచ్చరించినా జనసేన జెండా మోసి సర్వస్వం కోల్పోయిన ఇన్ఛార్జీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందనే ఆరోపణలు ఆగడం లేదు. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో 1-to-1 భేటీలతో అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే చొరవైనా చూపకపోవడం నేతలను నైరాస్యంలోకి నెట్టేస్తోంది. అధికారంలో లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన జనసేన అధికారంలోకి వచ్చాక డౌన్ గ్రేడ్ అవుతుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ ఈ అసంతృప్తిని చల్లార్చకపోతే రానున్న రోజుల్లో జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన రికార్డు మాత్రమే ప్రజల్లో ఉంటుంది, కానీ పార్టీ ప్రజల్లో ఉండదని జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ కోసం తమ సమయాన్ని, డబ్బును వెచ్చించి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని వేచి చూస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సరైన గుర్తింపు, ఆర్థిక పరిపుష్టిని సమకూర్చేలా అడుగులు పడాలని సామాన్య కార్యకర్తల నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీల దాకా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలు ఒకెత్తైతే జనసేన పార్టీ కార్యకర్తల పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్పై అభిమానం, పిచ్చితో వృత్తి, వ్యాపకాలను, ఉద్యోగాలను, ఉన్నత చదువులను విడిచిపెట్టి వచ్చిన వారే ఎక్కువ. ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోకుంటే రానున్న ఎన్నికల్లో జనసేన వైపు బలంగా నిలిచేవారే ఉండరని
సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ స్థానిక సంస్థల ఎన్నికల ముందే పార్టీలో అసంతృప్తిని తగ్గించేలా చొరవ చూపిస్తారా? భవిష్యత్తుపై భరోసా కల్పించగలుగుతారా? జన సైనికులకు, జెండా మోస్తోన్న నేతలకు తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చి పార్టీ 10 కాలాల పాటు నిలిచేలా చూసుకుంటారా? చేజేతులా భూస్థాపితం చేసుకుంటారా అన్నది చూడాలి.